హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ టు ఉమ్టాస్ డైరీ. నేను మీ సంపత్. సో ఈరోజు మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి, మనకు బాగా తెలిసినటువంటి స్వీట్ కార్న్తో వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ ఎలా చేసుకోవచ్చు చూద్దాము. సో మేము స్వీట్ కార్న్తో ఒక సిరీస్ ఆఫ్ రెసిపీస్ చేద్దాం అనుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు స్వీట్ కార్న్ సీడ్స్తో పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద రెసిపీ. సో మనం స్వీట్ కార్న్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ చెక్ చేసుకుంటారండి. మనకు దీంట్లో రిసోర్స్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ చాలా ఉంటాయి. సో ముఖ్యంగా విటమిన్స్లో చూసుకుంటే మనకి బి సిరీస్లో సంబంధించిన విటమిన్స్ అంటే B1, B4, B5, B6, B9 దీంట్లో చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ప్లస్ మన బాడీలో, మన బ్లడ్లో ఉన్నటువంటి LDL బ్యాడ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడానికి స్వీట్ కార్న్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే దీంట్లో మనకి పొటాషియం, మ్యాగ్నీషియం, జింక్ లాంటి రిచ్ సోర్స్ ఆఫ్ మినరల్స్ కూడా ఉన్నాయి. సో ఇది మన హెల్త్కి బాగా ఉపయోగపడుతుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద రెసిపీ. సో ఇక్కడ నేను స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. మీ దగ్గర ప్యాన్ అవైలబుల్ ఉంటే ప్యాన్, లేదంటే మనం దీన్ని ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బటర్ యాడ్ చేస్తున్నాము. బటర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. సో ఇది యాడ్ చేయడం వల్ల మనకు టేస్ట్ బాగా ఉంటుంది. సో బటర్ అవైలబుల్ లేకపోతే మీ దగ్గర మనం కుకింగ్ ఆయిల్ని కూడా యూజ్ చేసుకోండి. సో బటర్ వేసిన తర్వాత మనం ఆల్రెడీ బటర్ వేసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ ఆయిల్ తక్కువ వాడుతున్నానండి. ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నాను. సో ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం దీంట్లో అన్ని హోల్ స్పైసెస్ వేసుకోవాలండి. సో మీ దగ్గర అందుబాటులో ఉన్న హోల్ స్పైసెస్ అన్నీ వేసుకోండి. సో ఇక్కడ నేను షాజీరా వాడుతున్నాను, కొంత కలోంజీ సీడ్స్, 2 మరాఠీ మొగ్గలు, కొంత బండ పువ్వు, సో ఈ జాపత్రి, యాలుకలు, లవంగాలు, అనాస్ పువ్వు, ఒక 2 సినమాన్ అంటే మన దాల్చిన చెక్క వేసుకుంటున్నాను. సో కొంచెం షాజీరాని కొంచెం ఎక్కువగా వాడుకోండి దీంట్లో. 2 బే లీవ్స్. సో ఒకసారి మనం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి. సో ఇవి వేయవలసిన అవసరం లేదు అండి. సో దీంట్లోకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూస్తే కనుక ముఖ్యంగా మనకి దీంట్లో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, అలాగే మనం కొన్ని బీన్స్, క్యారెట్, పుదీనా, కొత్తిమీర. సో ముందుగా మనం దీంట్లోకి ఉల్లిపాయ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఆనియన్స్ తర్వాత నేను చీల్చుకున్నటువంటి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. సో వెజిటేబుల్స్ అనేవి ఇవి ఆప్షనల్ అండి. సో మన దగ్గర ప్రజెంట్గా అందుబాటులో ఉన్నటువంటి బీన్స్ని, క్యారెట్ని దీంతో చేసుకుంటున్నాము. సో మీ దగ్గర ఇంకా ఆల్టర్నేటివ్ అడిషనల్గా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. మిల్ మేకర్ కానీ, బాయిల్ చేసుకున్నట్టు మిల్ మేకర్, కొన్ని ఆలు ముక్కలు కూడా వేసుకోవచ్చు. మనం క్యాలీఫ్లవర్ అవైలబుల్ ఉంటే కొన్ని క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. సో ఉల్లిపాయ ముక్కలను ఒకసారి బాగా కలిపేసుకొని పెట్టుకోండి. సో ఇప్పుడు నేను ఈ ఆనియన్స్లోనే మన పలావ్కి కావాల్సిన మొత్తం సాల్ట్ని దీంట్లోనే యాడ్ చేస్తున్నాను. ఈ ఉల్లిపాయలని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇక్కడ ఆనియన్స్ అనేవి ఆల్మోస్ట్ 50% వేగిపోయినాయండి. సో నెక్స్ట్ మనం దీంట్లో బీన్స్, క్యారెట్ పీసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఇక్కడ బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాం. ఇది పలావ్ కాబట్టి మనం ఎలాగో దీంట్లో వాటర్ యాడ్ చేస్తామండి. సో వాటర్లో అన్ని క్యారెట్, బీట్రూట్, బీన్స్ అనేవి బాగా ఉడికిపోతాయి. సో ఇక్కడ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. కొంచెం సేపు వేయించుకుంటే సరిపోతుంది, పచ్చి వాసన పోయేంత వరకు. నేను దీన్ని మూతతో క్లోజ్ చేస్తున్నాను అండి, తొందరగా వేయించుకోవడానికి. సో దీంట్లో ఇప్పుడు మనం కొన్ని కార్న్ ఒలిచి పెట్టుకున్నటువంటి కార్న్ యాడ్ చేస్తున్నాము. సుమారుగా ఇప్పుడు దీంట్లో 1/2 కప్ వరకు ఒలిచిన కార్న్ సీడ్స్ని యాడ్ చేసుకున్నామండి ఇక్కడ మనం. సో వీటిని ఒకసారి బాగా కలిపేసుకొని, సో కార్న్ బాగా కలిపేసుకున్న తర్వాత మనం దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. సో దీన్ని ఇప్పుడు బాగా కలిపేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మనం కొంచెంసేపు దీన్ని కుక్ చేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత నేను దీంట్లో కొంచెం కొత్తిమీర ఆకులను యాడ్ చేస్తున్నానండి. అలాగే మింట్ లీవ్స్ అంటే పుదీనా ఆకులు కూడా యాడ్ చేసుకుంటున్నాను. మింట్ లీవ్స్ యాడ్ చేస్తున్నాను.
సో తర్వాత నేను దీంట్లో ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి, అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్. వీటిని ఒకసారి బాగా ఈ మసాలా ముక్కలకి బాగా పట్టేందుకు ఒకసారి కలిపేస్తున్నాను. ఇవి కలిపేసిన తర్వాత మనం దీంట్లో ఇంకా వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు అండి. మనం దీంట్లో ఈ కప్తో ఒక 2.5 కప్స్ రైస్ తీసుకున్నాను అండి, బాస్మతి రైస్ తీసుకున్నాను. సో మీ దగ్గర బాస్మతి అవైలబుల్ లేకపోతే మా వాళ్ళు మన ఇంట్లో ఉన్న పాత బియ్యంతో కూడా మనం ఈ పులావ్ని చేసుకోవచ్చు. సో పొడి పొడిగా బాగుంటుంది. సో ఈ కప్తో 2.5 కప్స్ రైస్ని నేను ముందే ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెట్టుకున్నాను. సో ఇప్పుడు దానికి తగినట్టుగా నేను వాటర్ దీంట్లో యాడ్ చేస్తున్నాను. దానికి తగిన విధంగా నేను 2.5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను దీంట్లో. సో మనం ఇక్కడ ముందే చెప్పాను కదంటే ఒక 2.5 కప్స్ బాస్మతి రైస్ని మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాము. సో హాఫ్ అన్ అవర్ ముందు నుంచి నానబెట్టి పెట్టుకున్నాము. సో మనం ఒకసారి ఈ వాటర్ అనేది హీట్ అయిన తర్వాత మనం ఈ రైస్ని దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ కనుక మీరు ప్రెషర్ కుక్కర్లో కనుక ఈ రెసిపీ చేస్తున్నట్లయితే కనుక మీరు బియ్యాన్ని యాడ్ చేసిన తర్వాత ఒక విజిల్ వస్తే సరిపోతుంది. ఒక విజిల్ని హై ఫ్లేమ్లో రానివ్వండి, సరిపోతుంది. సో ఎక్కువ రానికండి, రైస్ అనేది మెత్తగా అయిపోయి టేస్ట్ బాగోదు. ఇప్పుడు మనకు వాటర్ అనేవి బాయిల్ అయిపోతున్నాయండి. మనం ఇంకా దీంట్లో రైస్ని యాడ్ చేసుకోవచ్చు. సో మనం ఇంతగా నానబెట్టి పెట్టుకున్నటువంటి ఈ బాస్మతి రైస్ని నీళ్ళు ఆన్ చేసుకుని పెట్టుకున్నామండి. సో ఈ రైస్ని దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. రైస్ని యాడ్ చేసిన తర్వాత ఇదంతా దీనికి పట్టేలాగా ముక్కలన్నీ ఒకసారి మిక్స్ చేస్తున్నాను. దీన్ని ఇంకా లిడ్తో క్లోజ్ చేసి 10 నుంచి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో ఒకవేళ ఇంతకు మీకు చెప్పినట్లు మీరు కనుక ప్రెషర్ కుక్కర్లో కనుక చేస్తుంటే కనుక కుక్కర్లో ఒక ఫుల్ ఫ్లేమ్ మీద ఒక విజిల్ రానివ్వండి. ఒక విజిల్ రానిచ్చేసిన తర్వాత బంద్ స్టవ్ని ఆఫ్ చేసుకోండి. ఈ రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 60% వరకు కుక్ అయిపోయిందండి. ఇక్కడ పొడి పొడిగా అలా బాగుంది చూడడానికి కూడా. సో ఆల్మోస్ట్ 60% వరకు కుక్ అయింది. సో ఇక్కడ నుంచి మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని, ఇంతవరకు మీడియం ఫ్లేమ్లో ఉంది కదా, ఇక్కడ నుంచి ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నీరంతా ఆవిరైపోయేటట్లు కనుక మనం కొద్దిసేపు కుక్ చేసుకోవాలి ఇంకా. సో ఫ్రెండ్స్, స్పెషల్గా మనం బిర్యానీస్ కానీ పలావ్స్ కానీ చేసుకుంటున్నప్పుడు నేను ఒక టిప్ ఫాలో అవుతానండి. మనకి గిన్నె కానీ డిష్ కానీ అడుగంటిపోకుండా ఉండటానికి. సో నేను మా ఇంట్లో అవైలబుల్ ఉన్నటువంటి దోశ పెనాన్ని కానీ లేదా చపాతీ పెనాన్ని, స్పెషల్గా ఇనుప పెనాన్ని వాడటానికి ట్రై చేయండి. నాన్ స్టిక్ అన్నా కానీ. సో నాన్ స్టిక్ పాడైపోతుంది కాబట్టి ఇంట్లో ఉన్న ఇనుప పెనాన్ని పెట్టుకున్నాను ఇక్కడ నేను, చపాతీ పెనాన్ని. దీనిపైన ప్యాన్ని, మన పులావ్ ప్యాన్ని పెట్టేసుకొని ఫుల్ ఫ్లేమ్లో అవసరం లేదు, మీడియం హై ఫ్లేమ్లో, అంటే మరి ఫుల్ ఫ్లేమ్ కాకుండా మరి మీడియం ఫ్లేమ్ కాకుండా మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో ఉంచి ఒక 5 minutes వరకు కుక్ అవ్వనివ్వండి. సో దాని తర్వాత మనకు దానికి స్టవ్ని ఆఫ్ చేసుకుని దీన్ని ఒక 10 minutes మనం రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఇక్కడ రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. సో మనం ఇంకా దీన్ని స్టవ్ని ఆఫ్ చేసుకొని ఒక 5 to 10 minutes దీనికి రెస్ట్ ఇద్దాము. రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం దాన్ని సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మనం ఫైనల్గా రెడీ అయినటువంటి స్వీట్ కార్న్ పులావ్. సో మనం దీన్ని ఇలాగే తినేయొచ్చండి, మన దగ్గర కాంబినేషన్ ఏం చేయనప్పుడు. అలాగే మన దగ్గర అవైలబుల్ ఉంటే కనుక మనం దీన్ని గ్రేవీ కర్రీస్తో కానీ, మసాలా గ్రేవీ కర్రీస్తో కానీ, లేదంటే రైతాతో కూడా చాలా బాగా ఉంటుంది. సో నేనైతే దీన్ని ఒట్టిగా ప్లెయిన్గా ఇలా తినడానికి ప్రిఫర్ చేస్తాను. అప్పుడే దీంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ మనకు బాగా తెలుస్తాయి. సో దట్స్ ఇట్ ఫ్రెండ్. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మనం మీ ముందుకు వస్తాను. సో ఈ రెసిపీని లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఉమ్టాస్ డైరీ. బై బై.